రేపు తెలంగాణలోని 4 మండలాల్లో భూభారతి పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. ములుగు జిల్లా వెంకటాపురం, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డిలోని లింగంపేట, నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలోని కాజీపురంలో భూభారతి పైలట్ ప్రాజెక్టు ప్రారంభం కాబోతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మద్దూర్ మండలం కాజీపురంలో ప్రాజెక్టు ప్రారంభించబోతున్నారు మంత్రి పొంగులేటి. మరొకవైపు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టం అవగాహన సదస్సులు సైతం నిర్వహించనున్నారు. ఈ సదస్సుల్లో పాల్గొనబోతున్నారు జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, రెవెన్యూ అధికారులు. ఏప్రిల్ 17 నుంచి జూన్ 2 వరకు భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించనుంది తెలంగాణ సర్కార్. రేపు తెలంగాణలోని 4 మండలాల్లో భూభారతి పైలట్ ప్రాజెక్ట్ అనేది ప్రారంభం కాబోతోంది. ములుగు జిల్లా వెంకటాపురం, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, అలాగే కామారెడ్డిలోని లింగంపేట, నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలోని కాజీపురంలో కూడా భూభారతి పైలట్ ప్రాజెక్ట్ అనేది ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి పోర్టల్ సంబంధించి రేపు పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించనుంది. రేపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మద్దూర్ మండలంలోని కాజీపురంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన మీదుగా పైలట్ ప్రాజెక్టు ప్రారంభం కాబోతుంది. అయితే రేపు ఈ పైలట్ ప్రాజెక్టు 4 మండలాలను సెలెక్ట్ చేయడం జరిగింది. రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, అదేవిధంగా కామారెడ్డి, అంతేకాకుండా ములుగు జిల్లా వెంకటాపురం, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాలోని ముద్దూరు మండలంలోని కాజీపురం గ్రామంలో ఈ 4 మండలాలను పైలట్ ప్రాజెక్టులుగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ పైలట్ ప్రాజెక్టు కింద భూభారతి పోర్టల్ ని ప్రారంభించి అక్కడ ఉండే సమస్యలను, అదేవిధంగా అక్కడ దాని వర్కింగ్ విధానాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆ తర్వాత వెంటనే వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో జరుగుతున్న భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొనబోతున్నారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఏప్రిల్ 17 నుంచి జూన్ 2వ తేదీ వరకు రాష్ట్ర అవతరణ దినోత్సవం వరకు కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా భూభారతి చట్టం మీద అవగాహన సదస్సు నిర్వహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్లు అన్ని వారి కేటాయించిన జిల్లాలతో పాటుగా ప్రతిరోజు 2 గ్రామాల్లో ఖచ్చితంగా భూభారతి చట్టం అవగాహన కల్పించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోండి. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి జూన్ 2 వరకు కూడా భూభారతి చట్టం మీద అవగాహన కల్పిస్తుంటారు. ఇప్పటికీ ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత మండలంలో ఈ రోజు రైతు కమిషన్ ఆల్రెడీ భూభారతి మీద చట్టం మీద అవగాహన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. స్థానికంగా ఉన్న రైతులను, ప్రజలను ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేసింది. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూభారతి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రాజెక్టు కావచ్చు చట్టాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పేసి విస్తృత ప్రచారం అయితే కల్పిస్తుంది. రైట్ సుధీర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.